Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనకి క్వశ్చన్ నెంబర్ 26 అయిపోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సాలిడ్ అరే అనమాట. సో మనం అంతకు ముందు చేసిన అప్రోచ్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మనం నార్మల్గా చెక్ చేసుకుంటూ వెళ్ళామంటే ఇక్కడ చూడండి k=1 తీసుకుని చెక్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రాపర్గా 2 పాయింట్ అప్రోచ్ అయితే ఇంకా అప్లై చేద్దాం. ఓకేనా. స్లో ఫాస్ట్ అన్న వేరియబుల్స్ తీసుకుని అప్లై చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఏం చేయాలి, నమ్సేస్తున్నాడు. సో 1,1,2 ఇచ్చాడు. సాలిడ్ అరే ఇస్తున్నాడు ఇక్కడ. అక్కడ చెప్పాడు ఆల్రెడీ క్వశ్చన్లో కూడా ఏదో ఉంది కదా సాలిడ్ అరే అని చెప్పేసి. వాడు ఎంత చేసినా సార్ట్ చేసి చెప్తారనమాట. సో మనం మళ్ళీ సార్ట్ చేసిన అవసరం లేదు. సింపుల్గా ఏం చేయొచ్చు, రిమూవ్ డూప్లికేట్స్, ఓన్లీ డూప్లికేట్స్ రిమూవ్ చేసి యూనిక్ ఎలిమెంట్స్ అనేది రిటర్న్ చేయాలన్నమాట. అండ్ మనం పక్కన ఇలా అండర్ స్కోర్ పెట్టాలి అలాంటి ఏం లేదు. మనం ఏం పెట్టకపోయినా పర్లేదు, మనం ఆ ప్లేస్లో ఏమున్నా పర్లేదు, కానీ ఈ స్టార్టింగ్ పొజిషన్ మాత్రం అన్ని యూనిక్ వాల్యూస్ వచ్చేయాలన్నమాట. ఇచ్చిన దాంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ వచ్చాయి. ఓకేనా. ఇది మనం చేయాల్సిన థింగ్. సో ఒక వ్యాలిడ్ నమ్స్ అనేది 0 ఇచ్చడం అసలు నెంబర్లో ఇవ్వలేదు అనుకో, ఆ కేసులో మనం ఏం రిటర్న్ చేయాలి, 0 కదా. సో సింపుల్గా నేను బేస్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ లెన్ ఆఫ్ నమ్స్ ఈక్వల్ టు 0 ఇలా అయితే కనుక రిటర్న్ 0. ఏదో ఒక చిన్న బేస్ కండిషన్ అనమాట. ఓకే. దీని తర్వాత ఏం చేయొచ్చు అంటే మనం వాడేది ఏంటి ఇప్పుడు 2 పాయింట్ టెక్నిక్. సో సింపుల్గా స్లో = 0 తీసుకున్నాం. సో స్లో ఎక్కడ ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉంది. ఓకే. తర్వాత ఒక ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఫాస్ట్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి లెన్ ఆఫ్ నమ్స్ దాకా మనకి ఈ లూప్ అయితే రన్ అవ్వాలి. ఫాస్ట్ ఎక్కడ ఉంది, 1 పొజిషన్లో ఉంది. స్లో ఎక్కడ ఉంది, 0 పొజిషన్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇదిగో, ఇఫ్ నమ్స్ ఆఫ్ ఫాస్ట్ నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ స్లో. ఓకే. ఎప్పుడైతే నమ్స్ ఆఫ్ ఫాస్ట్ నమ్స్ ఆఫ్ స్లోకి నాట్ ఈక్వల్ అయ్యిందో లోపలికి రాగానే మనం చేసిన పని ఏంటో తెలుసా, ఈ స్లో పాయింటర్ని +=1 చేసుకోవాలి. అండ్ తర్వాత అప్డేట్ చేశారనమాట, నమ్స్ ఆఫ్ స్లో ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఫాస్ట్. ఓకేనా. సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనే కదా మీ క్వశ్చన్. సరే చెప్తే చూడు. స్లో ఎక్కడ ఉంది, 0 పొజిషన్లో ఉంది. ఫాస్ట్ ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. 1 దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ నమ్స్ యొక్క లెంత్ ఎంత, 3. అంటే ఇది 1, 2 ఈ లూప్ అయితే 2 సార్లు రన్ అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ చూడు, నమ్స్ ఆఫ్ ఫాస్ట్ అన్నాను. అంటే నమ్స్ ఆఫ్ ఫాస్ట్ అంటే 1 దగ్గర ఉంది, ఇక్కడ ఉంది కదా, 1 పొజిషన్ అంటున్నాను నేను, ఇక్కడ ఉంది ఫాస్ట్ అన్నది. నాట్ ఈక్వల్ నమ్స్ ఆఫ్ స్లో అయిందా, నమ్స్ ఆఫ్ స్లో ఏమో 0 దగ్గర ఉంది, ఫాస్ట్ ఏమో ఇక్కడ ఉంది. నేను చెప్పేది పొజిషన్ 0 అంటే పొజిషన్. ఓకే. 0 ఇండెక్సింగ్లోనేమో 1 ఉంది, 1 నెక్స్ట్లో కూడా 1 ఉంది. సో నాట్ ఈక్వల్ అయిందా, లేదు, ఈక్వలే. ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్లోకి వెళ్ళిపోతుంది ఫాస్ట్ అన్నది. ఇక్కడ ఈ లోపలికి చెకింగ్ ఏం అవుతుంది అనమాట, ఇక్కడ ట్రూ అవుతుంది కదా ఇఫ్ కండిషను. సో లోపలికి వెళ్తే అప్డేట్ అవుతుంది, స్లో ఇంకా 0 దగ్గర ఉంటుంది. ఇప్పుడు చూడు, ఫాస్ట్ అనేది 2 అవుతుంది కదా, నెక్స్ట్ అడ్రస్కి వెళ్ళింది. సో నమ్స్ ఆఫ్ ఫాస్ట్ దగ్గర ఏమొచ్చింది, 2 వచ్చింది. నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ స్లో. నమ్స్ ఆఫ్ స్లో ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది. దీన్ని నాట్ ఈక్వల్ అయింది కదా, ఈ రెండు వేరు వేరు కదా, 2, 1 కంపారిజన్ వేరు వేరు కదా. ఇప్పుడు లోపలికి ర్యాన్ చేస్తున్నాను, స్లో +1 అంటున్నాను. సో ఈ స్లో ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. పాయింట్ చేసి ఏం చేస్తున్నావు, దీని ప్లేస్లో నమ్స్ ఆఫ్ స్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని ప్లేస్లో ఏం చేస్తున్నాం, నమ్స్ ఆఫ్ ఫాస్ట్ని పెడేస్తున్నాం. అంటే ఈ 2ని పట్టుకొచ్చి ఇక్కడ పెడేస్తున్నాం. సో 1,2 అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే. ఇప్పుడు నువ్వు నీ స్లో యొక్క వాల్యూ అంతా 1, దీనికి +1 చేస్తే నీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. అర్థమైందా. ఎందుకంటే స్లో అన్నది నువ్వు 0 దగ్గర స్టార్ట్ చేసావు. నువ్వు మామూలుగా మనకి అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఇక్కడ మనకి 0, 1 కింద లెక్క. మనం ఇక్కడ రిటర్న్ చేసింది అంటే k కదా, మీకు అర్థమైందా. అవుట్పుట్ మనం ఇవ్వాలి. ఫస్ట్ k యూనిక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం రిటర్న్ చేయాలి, అది మన మెయిన్ టాస్క్. సో స్లో దగ్గర ఆల్రెడీ 1 ఉంది, దీనికి +1 చేస్తే మనకి అవుట్పుట్ 2 వచ్చేస్తుంది అనమాట. సేమ్ అలాగే ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, మనకి అది అవుతుంది. కాకపోతే నేను నోట్తో చెప్పాను మీకు పిక్చర్ చేద్దాం అనమాట. సో ఆన్లైన్ కంపెనీలో మొత్తం అన్ని ప్రింట్ చేసి రెడీగా పెట్టాను. సో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఈ కోడ్ కంప్లీట్ చేద్దాం. సింపుల్గా మనం బయటకు వచ్చేసి రిటర్న్ స్లో +1 అంటే సరిపోతుంది అనమాట. ఇదే కోడ్. ఓకేనా. సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. ఇంకా మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ చేసే ముందు మీకు ఆన్లైన్ కంపెనీలో ఎలా ఏంటి అన్నది ఈ ఎగ్జాంపుల్కి అయితే నేను చూపిస్తాను అనమాట ఇప్పుడు. సో ఇదిగో మొత్తం అంతా ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని పెట్టేసి ఉంచారనమాట. సో ఇది మనకి ఇన్పుట్ ఏమొచ్చింది, స్టార్టింగ్ లిస్ట్ 0, 0, 1, 1, 1, 2, 2, 3, 3, 4 అని ఇచ్చాడు. ఓకే. సో ఫస్ట్ ఐటరేషన్లో మనకి ఇక్కడ చూడు, నమ్స్ ఆఫ్ 1 = 0, నమ్స్ ఆఫ్ 0 = 0. ఎందుకంటే ఇక్కడ నమ్స్ ఆఫ్ 0 అంటే ఏంటి, ఈ 0 ఎక్కడి నుంచి వచ్చింది, స్లో నుంచి వచ్చింది. ఓకే. ఇక్కడ అదే ప్రింట్ చేస్తున్నా, ఫాస్ట్ స్లో ప్రింట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా. ఫాస్ట్ ఏమో 1 దగ్గర ఉంది, స్లో ఏమో 0 దగ్గర ఉంది. సో ఇంకో ఈ 2 కంపేర్ అయినాయి, 2 నాట్ ఈక్వల్ కాదు, 2 ఈక్వల్. అందుకే స్కిప్ చేసావు ఐటరేషన్. నెక్స్ట్ ఐటరేషన్లో ఏమైంది, ఫాస్ట్ అనేది 2 దగ్గరికి వెళ్ళింది, నమ్స్ ఆఫ్
స్లో ఇంకా 0 దగ్గర ఉంది. ఓకేనా, కరెక్ట్గా చూడండి, ఇంకా 0 దగ్గర ఉంది. కాకపోతే దీన్ని దీంతో కంపేర్ చేసావు ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్లో. రెండు వేరు వేరు కదా, నాట్ ఈక్వల్ కదా. సో ఏం చేసావు, దీన్ని పట్టుకొచ్చి ముందు స్లోని +1 చేసుకుని, అంటే స్లో ఇక్కడ ఉంది కదా దాన్ని +1 చేసుకుని దీని ప్లేస్లో నువ్వు దీంతో రీప్లేస్ చేస్తావు. ఇప్పుడు ఏమైంది, ఈ 1 కాస్త ఇక్కడికి వచ్చి కాపీ అయింది కదా. ఇంకో అవుట్పుట్ ఏమైంది చూడు, జస్ట్ ఇక్కడ ఉన్న 1 కాస్త ఇక్కడికి వచ్చి కాపీ అయిపోయింది అనమాట. స్లో ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. ఫాస్ట్ ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది. చూడు నెక్స్ట్ నమ్స్ ఆఫ్ 3, అంటే నెక్స్ట్ ఐటరేషన్లో మనకి ఫాస్ట్ +1 అయిపోతుంది కదా. మనం ఇక్కడ ఐటరేషన్స్ వస్తున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ ఐటరేషన్లో మనకి 2 కాస్త 3 అవుతుంది. నమ్స్ ఆఫ్ ఫాస్ట్ ఎంత, ఇక్కడ మనకి 1 అనమాట, ఇంకో వాల్యూ 1. సేమ్ అలాగే నమ్స్ ఆఫ్ స్లో ఎంత, 1. సో ఈక్వల్ కదా, స్కిప్ చేస్తావు. సేమ్ అలాగే ఈ 1తోని నమ్స్ ఆఫ్ 4 కూడా చెక్ చేస్తావు, స్కిప్ అవుతుంది ఎందుకంటే ఒకేలా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఫిఫ్త్ ఐటరేషన్లో చూడు, ఫాస్ట్ ఇప్పుడు 5 అయింది, బట్ స్లో ఇంకా 1 దగ్గర ఉంది. కరెక్ట్గా చూడండి, స్లో ఇంకా 1 దగ్గరే ఉంది. ఎప్పుడైతే నువ్వు స్వాప్ చేస్తావో అప్పుడే నువ్వు స్లోని అప్డేట్ చేసుకుంటున్నావు. ఓకేనా, ఈ స్లో దగ్గర ఏముంది, యూనిక్ ఎలిమెంట్స్ ఎక్కడ వరకు ఉన్నాయో దాని కౌంట్ అయితే స్లో దగ్గర ఉంటుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫాస్ట్ ఎక్కడ ఉంది, 5 దగ్గర ఉంది. సో 5 పొజిషన్లో మనకి ఇక్కడ 2 ఉందన్నమాట. సో 2 అనేది దీనికి నాట్ ఈక్వల్ కదా. సో కండిషన్ మీట్ అయింది కాబట్టి లోపలికి వచ్చి ఏం చేస్తున్నాం, 2ని పట్టుకొచ్చి ఈ పొజిషన్లో యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ కాపీ చేస్తాం. ఇంకో 0 1 2 కింద అయింది. ఓకేనా, ఇప్పుడు స్లో ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. ఫాస్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఐటరేషన్లో దీన్ని కంపేర్ చేస్తావు, స్కిప్ చేస్తావు ఎందుకంటే ఒకేలా ఉన్నాయి కాబట్టి. దాని తర్వాత 3 వచ్చింది, నమ్స్ ఆఫ్ 3 వచ్చింది. సో నమ్స్ ఆఫ్ 2లో ఏముంది, 2 ఉంది. సో రెండు డిఫరెంట్ కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నావు, ఈ 3ని పట్టుకొచ్చి ఈ స్లోకి +1 చేసుకుంటే ఇక్కడ 1 ఉంది కదా, దీని పొజిషన్లో నువ్వు ఈ 3ని పట్టుకొచ్చి అప్డేట్ చేసేస్తావు. ఇదిగో మనకి 1 2 3 వచ్చింది. అర్థమైందా, సేమ్ అలాగే అదే కంటిన్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో స్కిప్ చేస్తావు ఒక ఐటరేషన్. దాని తర్వాత ఐటరేషన్లో మనకి ఏం దొరికింది, 9 దగ్గర 9 పొజిషన్లో 4 దొరికింది, ఈ 4 దొరికింది. సో ఇది డిఫరెంట్ కాబట్టి స్లోని +1 చేస్తావు, ఈ పొజిషన్కి వెళ్ళి ఈ 4ని రీప్లేస్ చేస్తావు. ఇదిగో 1 2 3 4 వచ్చింది. ఓకే, ఈ పక్కన ఉన్నాయని నీకు అనవసరం, ఎందుకంటే వాడే చెప్పాడు కోడ్లో మీరు అక్కడ _ పెట్టచ్చు, లేదంటే వదిలేసినా పర్లేదు. బట్ వాడికి ఏంటంటే ఈ యూనిక్ ఎలిమెంట్స్ అన్ని కూడా ముందుకు వచ్చేయాలి. ఇంకో ముందుకు వచ్చేసినాయి కదా. చూడు మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 0 1 2 3 4. ఇక్కడ నెంబర్స్ కదా నేను చెప్పేది, ఇండెక్స్ గురించి చెప్తున్నాను నేను. సో స్లో ఈక్వల్ టు 4 అంటే ఇది మనం 0 దగ్గర స్టార్ట్ చేసాం. స్లో ఎక్కడ స్టార్ట్ చేసాం, మనం 0 దగ్గర స్టార్ట్ చేసాం. ఓకేనా, సో అందుకని చెప్పి ఏం చేయాలి, మనం +1 చేయాలన్నమాట. 5 యూనిక్ ఎలిమెంట్స్ కదా మరి మనకి ఇక్కడ ఉన్నాయి. సో అందుకని చెప్పి +1 చేస్తే యూనిక్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సింపుల్గా నువ్వు ఏం చేస్తున్నావు, లాస్ట్లో స్లో +1 అంటున్నావు, రిటర్న్ చేసేస్తున్నావు. అర్థమైందా. సో ఇది లాజిక్ అనమాట, 2 పాయింటర్ లాజిక్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీన్ని సబ్మిట్ చేస్తున్నా ఇప్పుడు. ఇంకా మనకి సబ్మిట్ అయిపోయింది. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకి O(n) టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ వచ్చేసి O(1) అనమాట. ఎందుకంటే జస్ట్ 2 పాయింటర్లు వాడుకుంటున్నాం అంతే. సో అందుకని చెప్పేసి O(1) అనమాట స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టమైనట్టు అయితే అవుతాను. అండ్ వెళ్ళి మర్చిపోకండి సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.